వాట్? ఆ అశ్విన్ వాళ్ళ మదర్ లలిత గారు మన ఇంటికి వచ్చారా? అవునన్నయ్య, జస్ట్ మిస్. లేకపోతే ఆవిడ మహేష్ని కలిసి ఆనంది చచ్చిపోయిన మ్యాటర్, తనకి కూతురు పుట్టిందన్న మ్యాటర్ చెప్పేసేది. దాంతో మహేష్ గతమంతా తవ్వి ఆనంది విషయంలో నేను చేసిన ఘోరం గురించి తెలుసుకుని నన్ను ఇంట్లో నుంచి గెంటేసేవాడు. అసలు ఇన్నాళ్ళు లేంది ఇవాళ ఆవిడ ఇంటిని వెతుక్కుంటూ ఎందుకు వచ్చింది? కొడుకు కోసం. తన కొడుకు ఎక్కడెందుకుంటాడు? ఇంకా అశ్విన్ మహేష్ కి టచ్ లో ఉన్నాడేమోనని వాడి వేరే బాక్స్ గురించి అడగడానికి వచ్చింది. థ్యాంక్ గాడ్ నేను టైంకి వచ్చి మహేష్ ఆవిడ్ని చూడకుండా బయటికి పంపించేశాను. అయితే ఆ ముసలిది చాలా తెలివిగలది. ఆ చొచ్చు తెలివితేటలతోనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒకప్పుడు నా లైఫ్తో ఆడుకున్నారు. ఇంకా వాళ్లలో ఏ ఒక్కరి నీడ కూడా మహేష్ మీద పడకూడదు. అలా పడిందా నేను, నా కూతురు లోహి, మా లైఫ్ టోటల్గా కొలాప్స్ అయిపోతుంది. అంతవరకు రానివ్వను మిత్ర. ఏం చేయగలం? లేపేస్తాను. వాట్? ఎస్, నీకు ఈ కుటుంబానికి కీడు చేసే ఆ లలితని పాడెక్కిస్తాను. యు మీన్? చంపేస్తా. అయినా ఆ ముసల్ది చేస్తే మనకి యూజే ఉంది. అసలు దాన్ని ఫినిష్ చేయాలి. యు మీన్? ఆనంది కూతుర్ని చంపేయాలి. దాని తల్లి దగ్గరికే దాన్ని కూడా పంపించేయాలి. అప్పుడే నన్ను, నా లైఫ్ని పట్టి పీడిస్తున్న ఆ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అవుతుంది. లేకపోతే నేను అనుభవించిన కష్టాలే నా కూతురు లోహి కూడా అనుభవించాల్సి వస్తుంది. మేనమావన్ నేనుండగా లోహికి అలాంటి పరిస్థితి రానిస్తానా? ఆ ఆనంది కూతుర్ని చంపి ఆ శవం నీకు చూపిస్తాను. వెరీ గుడ్ అన్నయ్య. ఏమండి, ఏంటండి మీరు అనేది? ఆనంది చచ్చిపోయిందా? ఆనందికి పుట్టిన కూతుర్ని చంపేస్తారా? వదినా, నువ్వు మా మాటలన్నీ విన్నాను మిత్ర. అయినా మీరేంటండి అసలు ఆ మాటలేంటి? ఏదో మేకనో గొర్రెనో బలిస్తానన్నంత ఈజీగా మనిషిని చంపేస్తా అంటున్నారు. భారతి, నీకేం తెలీదు, నువ్వు లోపలికెళ్ళు. మిత్ర, ఏంటిది? ఈయన కంటే బుద్ధి లేదు. నీకేమైంది? నువ్వొక ఆడదానివి అన్న విషయం మర్చిపోయి మరో అమ్మాయి గురించి తప్పదొదినా. నా కూతురు ఫ్యూచర్ నాకు ముఖ్యం. నీ కూతురి లైఫ్ కోసం ఆనంది కూతుర్ని చంపేస్తావా? ఈ విషయం మహేష్ అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఎలా తెలుస్తుంది? మేం గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తాం కదా. ఆ అమ్మాయిని చంపి మీరు జైలుకు వెళ్తారు. అప్పుడు ఆ తర్వాత నా గత ఏంటండి? లేదు, మీరు మీ ఆలోచన కరెక్ట్ కాదు. ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి అన్నయ్యతో మొత్తం చెప్పేస్తాను. నువ్వు చెప్పడానికి వీల్లేదు వదినా. చెప్పాల్సిందే, లేకపోతే మీ చేతిలో ఒక నిండు ప్రాణం బలైపోతుంది. నువ్వు చెప్తే మిత్ర ప్రాణాలతో ఉండదు వదినా. మిత్ర, ఎస్, నేను చచ్చిపోతాను. అది నా ఒక్కదాంతో ఆగదు. నేను చచ్చాక మ్యాటర్ మొత్తం లోహికి తెలిసి అది కూడా చచ్చిపోతుంది. విన్నావా? వింటున్నావా? నువ్విప్పుడు మహేష్ దగ్గర నోరు జారితే ఈ ఇంట్లో 2 ప్రాణాలు అన్యాయంగా, అది నీ మూలంగా రాలిపోతాయి. అలా జరిగినా నాకేం పర్వాలేదని నువ్వు అనుకుంటే చెప్పొదునా. మహేష్తో మొత్తం అంత డీటెయిల్డ్గా చెప్పు. ఏవదునా, మహేష్తో చెప్తావా? ఏయ్, నోటుతో చెప్పు. నన్ను ఇలా హెరాస్ చేస్తే ఇంకా నేను ఇలా చెప్పగలను? గుడ్. బట్ నాకు ఈ మాట
ప్రాక్టికల్గా కావాలి. ఎట్ ఎనీ కాస్ట్ ఆనందికి కూతురు పుట్టిన మ్యాటర్ కానీ, ఆనంది చచ్చిందన్న మ్యాటర్ కానీ, దాని కూతుర్ని మేము చంపాలనుకుంటున్న ప్లాన్ గురించి కానీ మహేష్కి తెలియకూడదు. నా ద్వారా తెలీదు. దేవుడా, ఆ ఆనంది కూతురు వీళ్ళ కంట పడకుండా చూడు తండ్రి. హలో సిస్టర్, ఏంటి ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏంటి మ్యాటర్? ఆ మ్యాటర్ ఏంటో నువ్వే చెప్పాలి. నేను చెప్పాలా? అవును, ఏం జరిగింది? ఏం జరిగేదేంటి? అమ్మా నాన్న ఎందుకలా ఉన్నారు? ఇవాళ ఎక్కడో ఏదో జరిగింది, అందుకే అమ్మా నాన్న అంత డల్గా ఉన్నారు. నాకు తెలిసి అలాంటిదే లేదక్కా. నో, సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. ఈ గొలుసుని మహేష్ సార్కి ఇవ్వడానికి వెళ్తుంటే ఇప్పుడు వెళ్ళొద్దు అని సుబ్బు నన్ను ఆపడం, వాళ్ళిలా మొండిగా ఉండడం వెనక ఏదో రీజన్ ఉంది. ఏంటది? నువ్వు భలే దానివే, అది నాకెలా తెలుస్తుంది? నీకు తెలుసు, చెప్పు ఏం జరిగింది? నాకేం తెలియదంటే వినవేంటి? ఇప్పుడు ఏం జరిగిందో నువ్వు నాతో చెప్పకపోతే ఎప్పటికీ నేను నీతో మాట్లాడను. అక్క, అంత పని చేయకు ప్లీజ్. ఏం జరిగిందో చెప్తాను. మరి మరి గుళ్ళో పెద్దమ్మను కావడి కొట్టింది. ఏంటి, అమ్మని కొట్టిందా? అవునక్క. ఎవరే అది? పెద్దమ్మ వాళ్ళకి తెలిస్తే నన్ను తిడతారు మళ్ళీ. అదెవరో అమ్మని కొట్టడం ఏంటి? అసలేం జరిగిందో క్లారిటీగా చెప్పు. అసలేం జరిగిందంటే, మిత్ర, అసలు ఈ శారీ రేటు, దీని వాల్యూ ఏంటో తెలుసా నీకు? నో వే. ఏయ్, సారీ చెప్పవే.